కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ సపోర్ట్ చేసి మరీ ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేటట్టు చేసిండు. ఇదే రాహుల్ గాంధీ ఇక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో చాయ్ పే చర్చ పెట్టి నాతో స్వయంగా మాట్లాడడం జరిగింది. ఏమన్నాడు, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు. మరి ఎక్కడ పోయినాయి 2 లక్షల ఉద్యోగాలు అని మేము కాంగ్రెస్ పార్టీ మేధావులకి ఒకటే అడుగుతున్నా. ఢిల్లీ నుంచి గల్లీకి వచ్చి చాయ్ పే చర్చ పెట్టిన రాహుల్ గాంధీజీ ఇప్పుడే అడుగుతా ఉన్నాం. మనము ఇన్ని రోజుల నుంచి నిరుద్యోగులు ఎంతో మంది హరిగోసలు పడతా ఉంటే 80 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రావడం జరిగింది. ఇప్పుడు వరకు ఒక్కసారి అయినా నిరుద్యోగుల గురించి చర్చ జరిగిందా? జరగలేదు. ఎందుకు అంటే నిరుద్యోగులు తెలంగాణలో కనిపిస్తలేరు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కనిపిస్తున్నారంటే ఢిల్లీలో కనిపిస్తున్నారు. ఎందుకు? అది కూడా బీజేపీ పార్టీ అక్కడ ఉండడం వల్ల వాళ్ళు ఎప్పుడు అధికారం కోసమే చూస్తారు కాబట్టి మనం వాళ్ళ కంటికి కనిపిస్తలేము. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి చెప్పిపోయిండో ఇప్పుడు కూడా ఒకటే అడుగుతూ ఉన్నాం రాహుల్ గాంధీకి, 2 లక్షలు ఎక్కడ పోయినాయి? 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో అంటా ఉన్నాడు ఇది ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఇప్పుడు ఏమైంది? ప్రజాప్రభుత్వం, నిరుద్యోగుల ప్రభుత్వం అని హెచ్చరిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డికి మనం వేసే క్వశ్చన్ ఒకటే, రాహుల్ గాంధీకి ఎందుకంటే నిన్న సపోర్ట్ చేసి మరీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేటట్టు చేసిన రాహుల్ గాంధీకి ఇప్పుడు నీకు ఈ తెలంగాణ స్టేట్ కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. ఎన్ని రోజులైంది? 1 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు ఎన్ని వేయాలి? ఇప్పుడు వరకు 5 లక్షల ఉద్యోగాలు రావాలి. అమ్మ లాంటి అసెంబ్లీలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి, 16,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని. మీకు తెలుసా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాము రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు? తెలుసా ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? ఒక ఎంపీకి మంత్రి పదవి వస్తుంది, ఒక ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీలకి మంత్రి హోదాలు వస్తాయి. రావంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటి కూడా మనం వెళ్ళారు. ఇప్పుడు కూడా నిరుద్యోగులకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం బయటకు వస్తామో ఢిల్లీలాగా ఎప్పుడైతే జరుగుతుందో కొత్తగా ఇప్పుడు మనకు త్వరలో రాబోతుంది తెలంగాణ ఎంట్రీ పార్టీ. తెలుసా ఢిల్లీలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఉందో తెలంగాణలో కూడా ఎంట్రీ పార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా మనం దాన్ని సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేసి సెక్రటరియట్ ఉంటుంది, త్వరలోనే సెక్రటరియట్ ముట్టడి ఉంటుంది. ఇప్పుడు ఉన్న జనాభా మొత్తం తెలంగాణలో ఎంత, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం పోలీసు వాళ్ళ లెక్క తీసుకుంటే 98,000 మాత్రమే తెలంగాణలో పోలీసులు లెక్క. మన 30 లక్షల మంది మనం వాళ్ళకి ఏం చేస్తాం? మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కూడా 6 DAలు రాలేవు. ప్రతి ఉద్యోగులకు 6 DAలు PL రాలేవు. వాళ్ళ కోసం కూడా మనమే కొట్లాడాలి. రేపు ఎవరు కొట్లాడతారు? మనమే నిరుద్యోగులమే కొట్లాడతాం. అదే అంటున్నా. ఈ రోజు కూడా మీకు మనం ఎప్పుడైతే బయటకు వస్తామో ఇది తెలంగాణ అంటేనే ఉద్యమాల అర్థం. అది రేవంత్ రెడ్డి తెలుసు, మాట్లాడుతుంటా అది తెలియదా? ఎన్నో బుక్కులు ఎన్నో చదివి కూడా మనము ఇంకా లోపల నుంచి బయటకు వస్తలేమంటే దానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదు. అది ఫస్ట్ మన నిర్లక్ష్యం అని మీరు తెలుసుకోండి. ఎప్పుడైతే బయటకు వస్తామో వాళ్ళకి ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని కూడా మీరు వాళ్ళు ఇదే 2 సంవత్సరాలు అయినా మనకు నోటిఫికేషన్ రాలేదు. ఒకటే అంటా ఉన్నా, మనం ఎండ్రిల్ పార్టీకి సపోర్ట్ చేసి మనం సెక్రటరియట్ ముట్టడిద్దాం. ఒక్కలతోని కాదు, 30 లక్షల నిరుద్యోగులతో చేద్దాం. మనం 30 లక్షల నిరుద్యోగుల తరపు నుంచి చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చేయబోయేది ఒకటి, ఇక్కడ నుంచి ర్యాలీ ఉంటుంది. నెక్స్ట్ అందరు మాట్లాడిన తర్వాత అశోక్ నగర్ పిల్లర్ 25 నెంబర్ వరకు మన ర్యాలీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసి ఈరోజు మీరు రాహుల్ గాంధీ ఎంత కష్టపడి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి అన్నాడో మన కోసం కూడా తెలంగాణకి వచ్చి నిరుద్యోగుల కష్టాలు తెలుసుకొని నోటిఫికేషన్ వెంటనే అన్ని నోటిఫికేషన్లు ఉన్న జీవోలన్నీ క్యాన్సిల్ చేయాలి. ముందు ఆ జీవోలు క్యాన్సిల్ చేస్తేనే మనకు ముందు దారి పోస్టులు వేయడానికి దారి శుభ్రమవుతుంది. ఇక్కడ ఉన్న నోటిఫికేషన్ వస్తే కూడా ఈ మధ్యలో ఉన్న జీవోలు మనకి ఒక్కొక్క పోస్టులు రాకుండా చేస్తే తెలుసా మీకు? ఇంకా చదివి కూడా లాభాలు ఉండవు. మీకు ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మీరు జరిగేది 25 పిల్లర్ వరకు మీరు ఎక్కడ ఫుడ్ మాత్రం దొరకాలి. డైరెక్ట్ పిల్లర్ నెంబర్ 25 వరకు వెళ్దాం. అక్కడ నుంచే మళ్ళీ రిటర్న్ అవుతాం. అందరు సహకరించండి అన్న పోలీసు వాళ్ళకి కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు
మనము ఈరోజు ఢిల్లీలో పేపర్ లీక్ అయితే ఇదే రాహుల్ గాంధీ ఏం చేశారు, అక్కడ పిల్లలని రెచ్చగొట్టి పిల్లల పైన లాఠీ చార్జీలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళతోటి రోజు అక్కడ కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. మరి అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి రేవంత్ రాహుల్ గాంధీ మీ కళ్ళు అక్కడ లీక్ పేపర్ లీక్ అయితే ఒక కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రినే రాజీనామా చేసింది. మరి మీరు ఒకే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ అని చెప్పి మీరు ఎందుకు మీ మాట తగ్గుతున్నారు? వెంటనే మీ ముఖ్యమంత్రి తోటి రాజీనామా చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మా నిరుద్యోగులకు అప్పుడే 2 లక్షల ఉద్యోగాల భర్తీ అవుతుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే మీరు తెలంగాణలో ఎన్నైనా ఉంచవచ్చు, కానీ మీరు ప్రతిపక్షంలో అక్కడ మాత్రం మీరు ధర్నాలు చేస్తారు, అక్కడ మాత్రం లాఠీ చార్జీలు విరిగిన పిల్లలని పరామర్శిస్తారు. అంటే మేమంతా మీ బిడ్డలం కాదా? మీరు మమ్మల్ని పరిపాలిస్తలేరా? అంటే అక్కడ మాత్రమే విద్యార్థుల, అక్కడ మీరు కేవలం రాజకీయ ప్రలోభాల కోసమే బీజేపీ పైన పోరాటం చేస్తున్నారు. అదే ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? నైటే మమ్మల్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో తీసుకుపోతే మా పైన అవకాశం ఇచ్చి ఎందుకంటే వాళ్ళు చెప్పినట్టు 7,000 ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ చాలా మంది పోలీసు ఉద్యోగాలు గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, జేఎల్ఎం పోస్టులను భర్తీ చేయాలి. మీరు చెప్తా ఉన్నారు మేము చెప్పలేదని. మీరు ఎందుకు మీరు మీ మేనిఫెస్టోని చూసుకోండి. 4వ పేజీలో చాప్టర్ 3లో 2వ అంశం ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని మీరే రాసిన మీ హస్తాలతోటి. మరి ఎక్కడ మర్చిపోయారు? మీ కాంగ్రెస్ పార్టీని గల్లపట్టి గుంజి బయటికి 2 లక్షల ఉద్యోగాలను తెచ్చుకునే వరకు మా నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ ఎట్లయితే రాజీనామా చేశారో మీ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో పెద్ద గుణపాఠం మా నిరుద్యోగులతోటి ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మేము ఇందాక పిలుస్తుంటే మేమేమైనా మా మనలో అంతా ఒకటి ఒక ఐక్యత లేనందువల్లనే మనం తెలంగాణలో ఇంట్లో నిలబడి ఉంటున్నాం. మరి ఢిల్లీలో ఎందుకు ఐక్యమతమయ్యారు? ఏదో బీజేపీ పార్టీ అంట. ఒకటే జస్ట్ 6 నెలల్లోనే మొత్తం ప్రపంచంలోనే పెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీని అధిగమించి సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోవర్స్ ఉంది. మామూలు చిన్న మన ఏజ్లో ఉన్న వాళ్ళే కేంద్ర మంత్రులతోటి డైరెక్ట్ మాట్లాడుతున్నారు. మరి మనలో ఐక్యత ఇంకెప్పుడు వస్తుంది? ఖచ్చితంగా మేము చేసే పోరాటము ఏ పార్టీ అయినా కానీ, మేము ఏ పార్టీలకు అతిథులం కాదు, మనం అందరం నిరుద్యోగులము. ఏ పార్టీలకు మనం అతిథులం కాదు. ఏ పార్టీ మనం అన్యాయం చేసినా వాళ్ళని ఖచ్చితంగా నిలదీయడమే మన పని. మన ఉద్యోగాలను మనం సాధించుకుందాం. ఏ ఉద్యమం ఉన్నా మనం పిలిచినప్పుడు రావాలి, నిరసన తెలియజేయాలి, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు కూర్చొని జాబులు సంపాదించాలి. ఖచ్చితంగా వాళ్ళకి ఫైట్ చేస్తున్నారు, అక్కడ మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇది క్వశ్చన్ మార్క్ పెట్టుకుని ఇప్పుడు రాబోయే రోజుల్లో అక్కడ బీజేపీ పార్టీ ఎట్లయితే ట్రెండ్ సెట్ చేసిందో ఇక్కడ ఎండ్రిన్ అనే పార్టీ వాడు ఎండ్రిన్ తాగి వచ్చినా బావిలో దుంకినా నేను నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఇంతకంటే ఘోరంగా ఉండదు. రాబోయే రోజుల్లో ఎండ్రిన్ పార్టీ కూడా ఈరోజు నేను చెప్తున్నాను మీ ముందు, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎండ్రిన్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గద్దెదించుతుంది. ఇది మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. మనం ఉద్యోగాలు మనం కొట్లాడకుంటే ఎవడో వచ్చి కొట్లాడారు. అందరు చదువుకున్న విద్యార్థులే ఢిల్లీలో, వాళ్ళు కూడా నీట్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ తర్వాత చదివిన పిల్లలు. మన ఏజ్ ఎంత? ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు ఉంటుంది. మనం ఎందుకు కొట్లాడలేకపోతున్నాం బ్రదర్? ఎందుకు కొట్లాడలేకపోతున్నాం అంటే వాళ్ళ దాంట్లో ఫైర్ ఉంటుంది, మన దాంట్లో మన బాడీలో లేదా రక్తం. ఈ పిల్లలే రోజుల తరబడి ఆకలితోటి కొట్లాడుతున్నారు. మరి మనం ఎందుకు కొట్లాడలేకపోతున్నాం? ఈ అసమర్థ సీఎంను వెంటనే తొలగించాలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులారా. మీరేమో బయట ఏమో మీడియాతోటి మాట్లాడతారు, బయట జరిగే కేంద్రంలో జరిగే వాటితోటి మాట్లాడతారు. మరి తెలంగాణలో జరిగే లీకులపైన, తెలంగాణలో జరిగే నిరుద్యోగుల లాఠీలపైన ఎవరు సమాధానం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులారా, ఖబర్దార్. మిమ్మల్ని అక్కడ మాట్లాడడం కాదు, మీరు ఫస్ట్ ఈ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరిస్తుందో మీరు చెప్పాలి. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఈ అసమర్థత సీఎంను తొలగించి వేరే విద్యాశాఖ మంత్రి ఇవ్వండి. ఓకేనా? నిరుద్యోగుల ఐక్యత. అందరికీ నమస్కారం. వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.
నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల ఐక్యత. We want justice. అన్న రేవంత్ రెడ్డి అన్న, మీ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాల నుంచి క్యాస్ట్ సెన్సస్ అని, ఎస్సీ క్లాసిఫికేషన్ అని, సిలబస్ కమిటీ అని, శాంతకుమార్ గారి కమిటీ అని 2.5 సంవత్సరాలు పాస్ ఆన్ చేసేళ్ళు. ఈ 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ప్రతి నిరుద్యోగి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో కాయ కష్టం చేసి నెలకిన్ని డబ్బులు పంపిస్తే కూర్చొని చదువుతుంటారు. అలాంటి నిరుద్యోగులని ఇంత దారుణంగా గోసపుచ్చుకోవడం కరెక్ట్ కాదన్న. మా ఈ చిక్కడపల్లి లైబ్రరీకే రాహుల్ గాంధీ గారు వచ్చి మాకు హామీ ఇచ్చిండు. ఏమని చెప్పిండంటే, మన ప్రభుత్వం వస్తే మేము సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిండు. వాళ్ళకి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది, దగ్గర 3 సంవత్సరాల దగ్గరలో ఉంది. ఈ లెక్కన వాళ్ళు 6 లక్షల జాబులు ఫిల్ చేయాలి. కానీ ఇంతవరకు ఒక జనరల్ నోటిఫికేషన్, పెద్ద నోటిఫికేషన్ ఏదేయలే. 13 నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్లో ప్రకటించి పంగనామం పెట్టిలు నిరుద్యోగులకి. ఆ జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో ప్రకటించిళ్ళు. కానీ ఆ ప్రకటించిన జాబ్ క్యాలెండర్కే క్రెడిబిలిటీ లేకపోతే ఎట్లన్నా? ఈవెన్ మంత్రుల మాటలు కూడా క్రెడిబిలిటీ ఇవ్వట్లేదు. ఒకరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, ఒకరు 80,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు, ఒకరు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నారు. మీరు ఏ లెక్కన 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిల్లో? మీరు ఏ విధంగా అయితే అసెంబ్లీలో ఎలక్ట్రిసిటీ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిళ్ళు, బడ్జెట్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిళ్ళు. అలాగనే మీరు ఇచ్చిన ఉద్యోగాలు 1,00,000 అంటున్నారు కదా, 90,000 అంటున్నారు కదా, 80,000 అంటున్నారు కదా. అన్నదాని ప్రకారం మీరు కూడా ఒక ఉద్యోగాల మీద ఒక శ్వేతపత్రం, వైట్ పేపర్ రిలీజ్ చేయండి అన్న. ఒక సేయింగ్ ఉంటుంది ఇంగ్లీష్లో, వెన్ యూ డు నాట్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్ యు ఆర్ నాట్ కాల్డ్ ఏ మ్యాన్. మనం ఇచ్చిన మాట మీద మనకు ధైర్యం ఉంటే మనం చేయగలుగుతామే. మనం ఒక మాట ఇవ్వాలి. మనం ఆ మాట మీద నిల్చోలేనప్పుడు మనం ఆ మాట అనేది ఇవ్వద్దు. మీరు ఇచ్చి నిరుద్యోగులందరినీ మోసం చేసి ఇప్పుడు నిరుద్యోగులందరూ ధర్నాలు చేస్తామని రోడ్ల మీదకి వస్తుంటే కొడుతున్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థులను కొడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, విద్యార్థులను కొట్టద్దని. మళ్ళీ మీరు అదే విధంగా మాత్రం కూడా బిహేవ్ చేయొచ్చు కదా. అక్కడ ఒక విధంగా ఉంటారు, ఇక్కడ ఒక విధంగా ఉంటారా? అంటే మీరు రాజకీయ లబ్ధి కోసమే, రాజకీయ ఆలోచనలతోనే నిరుద్యోగులను వాడుకుంటారా? నేను ఒక పార్టీలో రేపాటైనా ప్రభుత్వ ఉద్యోగాలు అనేటి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇవ్వాలి. మీరు పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలు ఇస్తున్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తున్నాయో అప్పుడే మేము నిరుద్యోగులను గుర్తుకొస్తున్నాం. ఏ పార్టీ అయినా ఇలా చేసుడు, మీరు ఈ విధంగా చేసుడు అనేది చాలా తప్పు, అది మోసం. మనిషి చేసిన మంచి మర్చిపోతారేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. మీ మోసాన్ని ప్రతి నిరుద్యోగి ఖచ్చితంగా గుర్తుంచుకుంటాడు. మీరు ఇదే విధంగా ఇంకా 2 సంవత్సరాలు కూడా టైం పాస్ ఆన్ చేస్తే మీకు ఎలక్షన్స్లో చాలా ఘోరంగా ఓడిపోతారు. అసలు మీ పార్టీ లేదని ఉన్న ఒక పార్టీ లేని తెలంగాణలో మీ పార్టీని నిలబెట్టి గెలిపించింది ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో ఓడిపోయిన మెజారిటీ <2%, 1.7% ఓట్ షేర్తో నా ఓడిపోయారు. మేము 30 లక్షల మంది ఉన్న నిరుద్యోగులు మా ఓట్ షేరు మినిమం 8-9%. మేము కనుక ఆ రోజున మీకు సపోర్ట్ చేయకపోయి ఉంటే మీరు ఈరోజు అధికారంలో వచ్చి ఉండే వాళ్ళు కాదు. ఇకనైనా ఈ టైం అనేది పాస్ ఆన్ చేయకుండా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయాలి. మేము వచ్చింది హైదరాబాద్కి వచ్చింది చదువుకోవడానికన్నా, మేము చదువుకోవడానికి వచ్చినాం. మమ్మల్ని రాజకీయ నాయకులు చేయకండి, మమ్మల్ని రోడ్ల మీదకి రానియకండి, మమ్మల్ని దెబ్బలు తినిపించకండి, మమ్మల్ని పొజిషన్లో పెట్టినకండి. మేము ఇక్కడ చదువుకోవాల్సింది, లైబ్రరీలో కూర్చొని చదువుకోవాల్సింది మేము పోయి పోలీస్ స్టేషన్లో కూర్చుంటున్నాం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి దయచేసి ఫైనల్గా ఒకటే చెప్తున్నారు రేవంత్ అన్న, ఇప్పటికే 2.5 సంవత్సరాలు ఇలానే పాస్ అయినాయి. ఇక మించైనా అలా చేయకుండా నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అరే